హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనమైతే ఇక్కడ అంబేద్కర్ నగర్ 131 డివిజన్లో అయితే ఉన్నామండి. సాధారణంగా మనం పెద్ద పెద్ద బిల్డింగ్లకి, కాంప్లెక్స్లకి వాటికే మనం వేలల్లో ట్యాక్స్ రావడం అయితే చూస్తూ ఉంటాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ ఇంత చిన్న చూసారు కదా, ఇక్కడ ఇంత చిన్న 60 గజాల ఇళ్ళకు కూడా 60,000 80,000 అంత మొత్తానైతే పన్ను వస్తున్నాయంట. అసలు ఇక్కడ పరిస్థితి ఏంటో ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే సార్. చెప్పండి మేడం. మీ పేరు సార్? ఉపేందర్ చారి అండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? మేము కూలి పని చేస్తూ ఉంటాం, వడ్ల కార్పెంటర్ పని. ఆ, ఇక 30 సంవత్సరాల నుంచి ఇదే బస్సులో ఉంటున్నాము. ఇప్పుడు ఇంటి ట్యాక్స్ మాకు 92,000 పైన వచ్చిందండి. ఇంతకుముందు 101 రూపాయి ఉండే. మేము 63 గదాల ఇంట్లో ఉంటున్నాము. డైలీ కూలి పనులు చేసుకుంటూ ఉంటే మరి ఇంత ఎక్కువ ట్యాక్స్ చేసినప్పుడు మేము ఎట్లా కట్టుకోలేమని చెప్పేసి మాకు న్యాయం కావాలని చెప్పేసి మేము సంప్రదించామండి. మేము ముందు మీకు 101 రూపాయి వచ్చేది, ఇప్పుడు 92,000 వచ్చిందా? ఓకే. మరి మీకు ప్రీవియస్గా మీకు 101 రూపాయి వస్తుందని చెప్పారు. ఇప్పుడు దాదాపు చాలా రెట్టింపే వచ్చింది 92,000 అంటే. దీని గురించి మీ అధికారులను ఎవరైనా కలిసారంటే ఎమ్మెల్యేని, మీ లోకల్ వాళ్ళని? మేము ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేదండి. మున్సిపల్ ఆఫీస్కి అయితే వెళ్తే వాళ్ళు స్పందించట్లేదు. వాళ్ళు కమిషనర్ గారు ఏమంటున్నారంటే మాకు గవర్నమెంట్ జీవో ఇచ్చింది, మేము ఏం చేయలేము అని చెప్పేసి అంటున్నారండి. వాళ్ళు మీరు ఏం చేస్తుంటున్నారు? కూలి పని చేస్తుంటారా? కార్పెంటర్ పని చేస్తుంటాం. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారండి? అంటే దీని గురించి ఏమైనా కంప్లైంట్? దీని గురించి మేము కంప్లైంట్ ఇచ్చుకుంటే మాకు ఏమైనా న్యాయం కావాలి. మేము ఇంతైతే కట్టుకోలేము కదండి. మాకు ఇది మాఫీ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. పేరు సార్? నా పేరు ఉమామేశ్వర్. ఏం చేస్తుంటారు సార్ మీరు? ప్రైవేట్ ఎంప్లాయ్ అండి. ఓకే. మీకు ప్రీవియస్గా ఎంత వచ్చిందండి పన్ను? ఇప్పుడు ఎంత వచ్చింది? 101 వచ్చేదండి. రెగ్యులర్గా పేమెంట్ చేసుకుంటున్నాం. ఎలాంటి డ్యూస్ కూడా ఎలాంటివి కూడా లేవు. మొన్న రీసెంట్లీ వాళ్ళు వచ్చి వితౌట్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఇంటి దగ్గరకు వచ్చేసి ఈ బిల్ కలెక్టర్ వాళ్ళు వచ్చేసి మెజర్మెంట్స్ అవి చేసుకుపోయారు. ఎలాంటి సమాచారం కానీ, ఎలాంటి నోటీస్ కానీ ఇలాంటివి కానీ ఇవ్వలేదు. నార్మల్గా 101 వచ్చేది ఇప్పుడు 95,000 దాకా వచ్చింది. అది పోనీ రివైజ్ చేసే ఉందని ఒక నోటీస్ ఇచ్చేసి ఇవ్వాల్సింది, అది కూడా ఏమి ఇవ్వలేదు. దీన్ని వాళ్ళు చేసిన విధానం ఎలా ఉందంటే లాస్ట్ 3 years ప్లస్ దాని కంపౌండ్ ఇంట్రెస్ట్ చేసి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. పోనీ ఈ ఇయర్ నుంచైనా తీసుకున్నారు, ఈ ఇయర్ నుంచైనా లెక్క పెట్టారంటే అలాంటిది కూడా అప్డేట్ లేదు. మాకు వితౌట్ ఇంటిమేషన్ పంపించడం జరిగింది. మీరు కూడా అంటే మీ లోకల్ ఎమ్మెల్యేని కానీ ఎవరిని కలవలేదా దీని గురించి? ఏం చేయాలి? మున్సిపల్ ఆఫీస్ వెళ్ళి ఏఈ గారిని కలిసాము. వారితో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము ఏం చేయలేము, మా చేతిలో ఎలాంటి లేవు డిసిషన్స్, మేము ఎలాంటి హెల్ప్ చేయలేమని వాళ్ళు క్లియర్గా చెప్పారు. వాళ్ళు మనకు. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తుంటాను. ప్రజెంట్ ఇప్పుడు నేను ఈ కాలనీకి ప్రెసిడెంట్గా మొన్న అయిన ఎన్నికల్లో గెలిచాను. మీకు తెలుసా సార్ అంటే మీ కాలనీలో అందరికీ ఇంత ఎక్కువ మొత్తాన పన్ను పడిందని మీకు తెలుసా? యాక్చువల్లీ అండి, ఇది నాకు ఇక్కడ ఎన్నికలు అయిన తర్వాత మాకు ఎవరైతే మున్సిపల్ వాళ్ళు ఉన్నారో ఇది ఓన్లీ ఏవైతే రేకులు ఇళ్ళు ఉన్నాయో వాళ్ళకి అమౌంట్ రావాలి, గవర్నమెంట్ తరఫు నుండి ఒక 5 to 7 lakhs వస్తాయని చెప్పినందుకు మేము ఆ రోజు సర్వేకి పర్మిషన్ ఇచ్చినాం. ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ అధికారులు ఉన్నారో కూడా వాళ్ళకు కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఇది దొంగ సర్వేలు చేసి పబ్లిక్ని ఇబ్బంది పెట్టే బదులు ఏదున్నా జెన్యున్గా చెప్తే, గత ప్రభుత్వంలో ఏదైతే కేటీఆర్ గారు ఉన్నారో, కేసీఆర్ గారు ఉన్నారో 100 గజాల లోపట ఉన్న జాగాకి ఎటువంటి ట్యాక్స్ కట్టొద్దని ప్రతి నెల 100 రూపాయలు చొప్పున అప్పుడు కట్టుకున్నాం. ఎందుకంటే ఇది గత 45 ఏళ్ళుగా ఈ బస్సు పడ్డది. ఎప్పుడు నేను కూడా పుట్టలే, నేను పుట్టి 36 ఏళ్ళు అవుతుంది, కానీ ఇంత ట్యాక్స్ ఎప్పుడు మేము గతంలో కూడా చూడాలి. ఎన్నో గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారిని కానీ, రోషయ్య గారిని కానీ, లేకపోతే తర్వాత వచ్చిన మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కానీ, ఇప్పుడు వచ్చే రేవంత్ రెడ్డి గారిని కూడా నేను విన్నపం చేసేది ఏంటంటే ఇప్పుడున్న హైటెక్ సిటీ జూబ్లీహిల్స్ లాంటి దగ్గర పెంచుకోండి, మేము వద్దనట్లేదు, ప్రభుత్వంలో ఎటువంటి పనులు లేకపోయినా కూడా. కానీ ఇక్కడికి వచ్చేసరికి స్లమ్లో మేము రోజువారీ పనులు చేసుకొని బతికేలాంటిది. మీరు ఇక్కడ చూస్తే కూడా చాలా చిన్న గల్లీలు, 10 ఫీట్ల గల్లీలు ఉండే దాంట్లో ఏదో రోజు ఒకరు 10 రూపాయల సామాన్ అమ్ముకోవడం కానీ, డ్రైనేజ్ వర్క్ చేసుకోవడం కానీ, డైలీ లేబర్ వేసుకోవడం కానీ, నాలాంటి వాళ్ళు ప్రైవేట్ వర్క్ చేసుకొని కూడా ఇక్కడ ఏదో ఒక డెవలప్మెంట్ చేసుకోవాలని మేము ముందుకెళ్తున్న తరుణంలో ఇట్లాంటి ట్యాక్స్ ఇంత పెద్ద రూపంలో వేయడం వల్ల ఏంటంటే ఇండ్లు అమ్ముకొని కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ మీరు గవర్నమెంట్ పరంగా కూడా మీరు ట్యాక్స్ చూసుకుంటే కనుక మా ఇండ్లు అమ్మినా కూడా దాంట్లో సగం రేట్ అంత ట్యాక్స్లు వేస్తే, ఈరోజు నేను డీసీ గారిని కానీ మా జిల్లా కలెక్టర్ గారిని కానీ నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఒక్కసారి మాలాంటి స్లమ్ ఉన్న బస్సులను కొంచెం మీరు దయ చూపి ఈ ట్యాక్స్లను రద్దు చేయడము, దాన్ని కొంచెం మాఫీ చేయడము లేకపోతే తక్కువ చేయడమో చేసి ప్రజలందరికీ ఉపయోగపడేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాధారణంగా పెద్ద పెద్ద బిల్డింగ్లకే మనము వేల మొత్తాల్లో పన్ను రావడం చూస్తూ ఉంటాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం 60 గజాల ఇంటికి 60,000 పన్ను వచ్చింది. అసలు ఆ ఇల్లు ఎలా ఉంటుందో మీకు చూపిస్తారండి.
చూసారా, ఈ చిన్న పెంకుటిన్లకి మీకు 60 గజాలు ఉంది ఇల్లు మొత్తం, కానీ 60,000 పన్ను వచ్చిందంట. ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్లోనే. చూపిస్తారండి, లోపల రండి. చూడండి, ఈ ఇల్లు మొత్తం కూడా మీకు చూసుకున్నట్లయితే మూడే 3 రూమ్స్ ఉన్నాయి. ఇది కిచెన్. ఇంత చిన్న ఇంటికి 60,000 పన్ను వచ్చిందంట. అసలు ఈ ఇంట్లో వాళ్ళు కూడా చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి పెన్షన్, గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఏవి అందలేదంట. అలాగే ఇంత తక్కువ జీతంతో వీళ్ళు ఈ చిన్న ఇంటికి 60,000 పన్ను ఎలా కడతారు? చిన్న 60 గజాల ఇంటికి 60,000 పన్ను వచ్చింది. ఇంట్లో వాళ్ళు ఎలా ఎంత పన్ను పే చేయగలుగుతారో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. అసలు ఎందుకు ఈ ఇంటికి ఇంత పన్ను వచ్చిందో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మేడం ఇక్కడ? 10-12 ఇయర్స్, అంటే మ్యారేజ్ అయ్యి 12 ఇయర్స్ అవుతుంది. మొత్తం ఇక్కడే. అసలు మీకు ఎంత వచ్చింది మేడం పన్ను? పన్ను 60,000 వచ్చింది మాకు. రేకులు ఇల్లు 63 గజాలు. ఇదేనా మీ ఇల్లు? చూపించండి ఒకసారి, ఇటు చూపించండి. ఓకే, ఈ ఇంటికి 60,000 పన్ను వచ్చిందా? 60,000 వచ్చింది దీనికి. మీకు ముందు ఎంత వచ్చేదండి? ముందు ఎంత? 101. 63 గజాలు. మొత్తం ఈ ఇల్లు మొత్తం 63 గజాలు, మీకు 60,000 పన్ను వస్తుంది. రేకులు ఇల్లు మళ్ళీ బిల్డింగ్ వాళ్ళకి వచ్చినంత వస్తుంది. ఓకే, చూడండి ఒకసారి, ఈ ఇంటికి, ఈ రేకుల ఇంటికి 60,000 పన్నంట. అసలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. మీకు ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు అందుతున్నాయి? ఏం అందట్లే, ఓన్లీ ఫ్రీ కరెంట్ బిల్ వస్తుంది. ఫ్రీ కరెంట్ బిల్ ఒకటే వస్తుంది. ఓకే, మీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ కూడా రావట్లేదా? మరి మీరు ఎవరికి అధికారులకు ఏం కంప్లైంట్ చేయలేదా? ఆల్రెడీ చాలా సార్లు అప్లై చేసాం కానీ రాలేదు. ఎంతమంది ఉంటారు మేడం ఇంట్లో? 5 ఇయర్స్ అవుతుంది చనిపోయి కూడా, ఇంతవరకు పింఛన్ రాలేదు. ఆల్రెడీ అప్లై చేసాం కానీ ఇంకా రావట్లేదు. నేను కూలి పని చేస్తాను మేడం. అడ్డం కాలు ఎరిగింది, ఆపరేషన్ అయింది. ఓకే, ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నా. 13 నెలలు అవుతుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి ఇక్కడ? 30 సంవత్సరాలతో. 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారా? 40 సంవత్సరాలతో ఇక్కడనే ఉంటున్నాను. ఓకే, మీకు ఈ 40 సంవత్సరాలు ఎప్పుడు ఇంత మొత్తాన్ని పన్ను పడలేదా? పడ్డది కానీ తక్కువ వచ్చింది. ఇప్పుడు ఈసారి ఎక్కువ వస్తుంది. మరి దానికి ఏంది అర్థం అవుతలేదు. అందుగురించి కట్టలేకపోతున్నా, వెళ్తలేదు. మీరు ఏం చేస్తుంటారండి? ఇప్పుడైతే ఖాళీగా ఉన్నా, ఇంటికనే ఉంటున్నా. 13 నెలలు అవుతుంది, ఇంట్లోనే ఉంటున్నా. ఇంతకుముందు కూలి పని చేసేవాడిని. అసలు అంటే ఈ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు ఇంత పన్ను పడిందని ఏమైనా మాట్లాడతారా? మాట్లాడతాను. ఎందుకు ఇంతగానో వచ్చిందంటే మాకు తెలియకుండా వేస్తురా, తెలిసి వేస్తురా అర్థమవుతలేదు మాకు. మరి ఇల్లుని చూసేస్తురా, మరి మనిషిని చూసేస్తురా తెరతలేదు. మరి ఎందుకు వేస్తురా మాకు అంత పూర్తి అర్థమవుతలేదు. మరి ఇంత కట్టాలంటే నేను కట్టలేకపోతున్నా, ఆపిన నేను. మరి ఎట్లా చేయాలి? నాకు మీరు ఏమన్నా అవకాశం ఇస్తే దాని ద్వారా మేము వెళ్తాం. చాలా మోసం చేస్తారు సార్ మమ్మల్ని. పింఛన్ ఏం లేదు నాకు, పింఛన్ రాయలేదు, ఏం రాయలేదు, ఏం లేదు నాకు. పింఛన్ లేదు, ఏం లేదు. ఇది కట్టబట్టుకుంటున్నా, తిరుగుతున్నా. ఏదో ఇంత ఛాయ్ వల్ల ఇంత ఛాయ్ పోస్తాయి, తాగుతూ 10 రూపాయలు పెట్టుకుంటున్నాను నేనే. నా ఇంత నేనే తాగుతున్నా, నా ఇంట్లో నేనే పండుతున్నా. ఇంతగానం వేస్తే నేను ఎట్లా కట్టాలి? కట్టబట్టుకొని ఆడిపోతే కట్టాలి కంపల్సరీ అని అంటుండు. కోడలు, మా మన్మరాలు, నేను. ఓకే, మీ కొడుకులు, మీ వైఫ్ ఎవరు లేరా? వైపు లేదు, చనిపోయిందని చెప్పిన. 2 కొడుకులు చనిపోయారు, ఒక కోడ చనిపోయింది. అదే ఇంట్లో మా భార్య చనిపోయింది. ఎంతగానం అయినా కానీ నేను ట్యాక్స్ కడుతూనే ఉంటున్నా. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఈ బస్తీలో మీరు? 5 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఓకే, మీ బస్తీలో ఏదో పన్ను ట్యాక్స్ ఎక్కువ పడ్డాయని అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. మీకు కూడా పన్ను ఎక్కువ పడిందా? ఎక్కువ పడిందండి, మాకు కూడా ఎక్కువనే పడింది. ఓకే, ఎంతవరకు పడింది మేడం పన్ను? మీకు ఎంత వచ్చింది పన్ను? మాకు 24,000 ఏమో వచ్చింది. మేము అంత ఎలా కట్టగలుగుతాం? మేము ప్రైవేట్ జాబులు చేసుకొని బతికేటోళ్ళం. మా ఆయన డయాలసిస్ పేషెంట్. ఇది వరకు ఎప్పుడు మీకు ఇంత పన్ను రాలేదా? రాలేదు. ఇదే ఫస్ట్ టైం, ఈ గవర్నమెంట్లోనే ఫస్ట్ టైం మీకు? నుంచే ఫస్ట్ టైం మాకు అట్లా పన్నులు వచ్చాడు. అన్నిటి మీద పెంచుతారు, ఒక దాని మీద కాదు, అన్నిటి మీద అట్లనే ఉన్నది. అసలు ఈ గవర్నమెంట్ వచ్చి నుంచి పేదవాళ్ళు బతకడానికి కష్టంగా ఉన్నది. అట్లా అయిపోయింది. మీకు గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ మీకు కాలనీలో బాగా అందుతున్నాయా? ఏం అందట్లేదు, అసలు ఏం రావట్లేదు. పేదవాళ్ళకైతే అసలు ఏం అందటే లేదు. అసలు ఇండ్లు, ఈ గవర్నమెంట్ ఇండ్లు ఇస్తున్నా అన్నారు కానీ ఇంతవరకు పేదవాళ్ళకు ఎవరికి ఇండ్లు కూడా రాలేవు. మా బస్సులో ఇండ్లు ఇవ్వలేరు, ఏది లేదు మాకు అసలు.
ఎన్ని ఇయర్స్ నుంచి ఈ బస్తీలో ఉంటున్నారు సార్ మీరు? 40 ఇయర్స్ అవుతుంది. ఓకే. మీకు మీ ఇంటికి ఎంత పన్ను వచ్చింది? మామూలుగా అయితే 101 వచ్చేదండి. ఈ స్లమ్ ఏరియా 63 యాడ్స్ ల్యాండ్ అందరిది 101 వచ్చేది. అయితే ఇప్పుడు 3 ఫ్లోర్లు 2 ఫ్లోర్లు అయినాయి కాబట్టి మామూలుగా పెంచే విధానంగా కొంచెం కొంచెం పెంచాలి. 101 పోయి మాదే రేకులు ఇల్లు, అట్లాంటి దానికి 4500 6 నెలలకు ఒకసారి వస్తుందండి. మేమే మొన్న 50,000 పే చేసాము. రేవంత్ రెడ్డి గారు అయితే మాటలు ఎక్కువ ఉన్నాయండి, చేతలు తక్కువ ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ఏమో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు ఏమంటారు అంటే చేద్దాము, మన ప్రభుత్వం లేదు, ఇట్లా మనం ఎంత చేసినా ఆయన ఆయన దారిలో ఆయన వెళ్తుండు, చేద్దామని ఎమ్మెల్యే సాబ్ గారు అయితే అంటున్నారండి. పోదాము కేసీఆర్ దగ్గరికైనా వెళ్దాము అనే కాడికి ఉన్నాడండి. మేము అంబేద్కర్ నగర్ వాసులు మాట్లాడుతున్నాము. మాకు ఈ సంవత్సరము ట్యాక్స్ ఎక్కువ వచ్చింది. ఒకరికి 60,000, 70,000, 80,000, 90,000 వచ్చింది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ట్యాక్స్ కట్టమంటే ఇప్పుడు ప్రజెంట్గా ట్యాక్స్ కట్టలేము. మేము స్లమ్ ఏరియాలో ఉంటాము. మాకు ఇది పర్మిషన్ కూడా ఉండదు, ఏముండదు. మరి ఇప్పుడు ఒకటేసారి అమౌంట్ 1 lakh కట్టమంటే అది ఇంపాసిబుల్, మేము కట్టలేము. దానికి మీరు దయచేసి ఏదైనా తక్కువ చేసి ఇస్తే మేము కడతామని మనవి చేసుకుంటున్నాం. మీకు 1 lakh మీకు ఎంత వచ్చింది పన్ను మీ ఇంటికి? మాకు 40,000 వచ్చిందండి. ఎన్ని గజాలు ఇల్లు అండి? మాది 120. ఏం చేస్తుంటారు సార్ మీరు? మేము ప్రైవేట్ జాబ్ చేస్తాం. మాకు 60 గజాల ప్లేసు. మేము ఏమన్నా కష్టం చేసుకొని బతకాలి, రోజు కూలి పోవాలి, తెచ్చుకోవాలి. మేమా మా మామ వచ్చిండు ఎప్పుడో 50 ఏళ్ళ నుంచి మేము ఇక్కడే. మాది జనగాం దగ్గర ఎరగొలపాడు మా అమ్మోళ్ళు. ఎట్లుండే చింతలకెళ్ళి రావాలంటే అన్ని చెట్లు అడిమి తాళ్ళుండే. ఇంకా ఇప్పుడు అంత కొంచెం కవర్ అయింది. మీకు రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగా అనిపించిందా, కేసీఆర్ గారి పాలన మంచిగా అనిపించిందా? చెయ్యాలి, వీళ్ళు చేయాలి, వాళ్ళు చేస్తేనే అందరికీ పథకాలు అందుతాయి. వాళ్ళు చేసేది వాళ్ళు చేయాలి, వీళ్ళు చేసేది మీకు ఏ గవర్నమెంట్లో పథకాలు మంచిగా అందినాయి? ఏ గవర్నమెంట్ రాలే మాకు ఏ పథకం రాలే, కరెంట్ తప్ప. కేసీఆర్ ప్రభుత్వం కూడా ఏం పథకాలు అందలేదా? పథకం రాలే మాకు. లోన్ 1,00,000 రూపాయలు లోన్ అన్నారు. మేము అన్ని తయారైనా లోను డేట్ బంద్ అయిపోయింది. 1,00,000 రూపాయలు బీసీ వాళ్ళకి 1,00,000 రూపాయలు అన్నారా? మేము బీసీఏ. మేము కాగితాలన్నీ తయారు చేసుకున్నాము. మా సార్ పట్టుకొని పోయేసరికి ఆ రోజు డేట్ అయిపోయిందట, మాకు అందలే కదా. వాళ్ళ మాటల్లోనే విన్నారు కదా, ఇది జూబ్లీ హిల్స్ కాదు, బంజారా హిల్స్ కాదు, కానీ వాళ్ళకి విధించాల్సిన పన్ను ఇంత చిన్న బస్తీకి 60 గజాల ఇళ్ళకి 60,000, 80,000 ఇంత పెద్ద మొత్తాన పన్ను విధించారు. అసలు వీళ్ళు రోజు కూలి పని లేదంటే ఏదైనా పని చేస్తే కానీ వీళ్ళ పూట గడవదు. అలాంటిది ఇంత మొత్తాన పన్ను ఎలా పే చేసుకుంటారో మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.